इस ब्रेकिंग न्यूज చూస్తున్నా మనం ఏసీబీ వలలో మరో పెద్ద అవినీతి ఆనకొండ పడింది. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టేశారు. అది కూడా కలెక్టరేట్ లోనే రైడ్స్ జరిగాయి. ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కు 60,000 రూపాయల లంచాన్ని జూనియర్ అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రశాంత్, మొత్తానికి డైరెక్ట్ గా స్కూల్ రెన్యువల్ కు 60,000 లంచం తీసుకుండగా పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అవినీతి తిమంగళము ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. వివరాలకు సంబంధించి చూసినట్లయితే హన్మకొండ అడిషనల్ కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఇటీవల కాలంలో డిఈఓ సస్పెండ్ కావడంతో అదనపు బాధ్యతలు ఆ డిఈఓకి సంబంధించినటువంటి అదనపు బాధ్యతలను కూడా కలెక్టర్ వెంకటరెడ్డికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ విధులతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి విధులను కూడా కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రైవేట్ స్కూల్ కు సంబంధించి హన్మకొండకు చెందిన కొత్తూరులోని ఒక హై స్కూల్ కు పర్మిషన్ రిన్యువల్ కోసము వాళ్ళు ₹1,00,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 60,000 రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారము అతని అసిస్టెంట్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ గా హన్మకొండ కలెక్టరేట్ లో పనులు చేస్తున్న మనోజ్ ద్వారా ఈ యొక్క రాయబారం నడిపినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా అటు మనోజ్ ద్వారానే వెంకటరెడ్డిని పట్టించినట్లు ఈ రోజు అధికారులు అధికారికంగా వెల్లడించాడు. అయితే ఇటీవల కాలంలో ఇటు ఆర్టీఓ కార్యాలయాల్లో కావచ్చు, ఎంఆర్ఓ కార్యాలయాలలో కావచ్చు, ఇటు రెవెన్యూ కార్యాలయాలలో ఈ యొక్క ఏసీబీ దాడులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అయితే ఉధృతంగా సాగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున అడిషనల్ కలెక్టర్ స్థాయి వ్యక్తి అయితే మొట్టమొదటిసారి పట్టుబడడం దీంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. అడిషనల్ కలెక్టర్ స్థాయిలో ఉండే 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడడం మాత్రము ప్రధాన చర్చాంశంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. ఏసీబీ వలలో మరో పెద్ద అవినీతి ఆనకొండ పడింది. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టేశారు. అది కూడా కలెక్టరేట్ లోనే రైడ్స్ జరిగాయి. ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కు 60,000 రూపాయల లంచాన్ని జూనియర్ అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ వలలో మరో పెద్ద అవినీతి అనకొండ పడింది. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టేశారు. అది కూడా కలెక్టరేట్ లోనే రైడ్స్ జరిగాయి. ఇక ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కు 60,000 రూపాయల లంచాన్ని జూనియర్ అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.